Bisa. Good born, happy baby.
మరో తల్లి సన్నగుణ వేదికలను కోరుకోవడానికి మనం అందరం ఇక్కడ ఈరోజు ఇక్కడ చేరుకున్నాం. మరో తల్లి అని అనగానే మనందరి హృదయాలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అది మతములు అవసరం లేదు, లేకపోతే ఏ సంఘంలో అయినా కానీ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అది ఇక్కడ చేరినటువంటి మనల్ని, మన నేత్రాలను, గురువులను అందరికీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. మరీ అంటే మనం ఎంత అభిమానిస్తుంది. జన్మదిన వేడుకల సందర్భంగా ఈ దివ్యమైన పూజలు మనకు సమర్పించడానికి మన నేత్రాలలో ఎంపీ ప్రకాశ్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే విధంగా నా ప్రతి గురువులను ఇక్కడ చేరిన ప్రతి గురువుని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా కన్యాస్త్రీలను మేమందరినీ కూడా ఈ భూసభకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ భూసభలో మనందరం కూడా మన విన్నపాలను ఈరోజు మరీ తల్లిదండ్రులు ఉంచుదాం. దేవుని కోసం ప్రార్థన చేద్దాం. మర్యాదలు దీవెనల కోసం ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే ప్రతిరోజు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నారో వారందరి మీద కూడా మరీ తల్లి ఆశీర్వాదానికి ప్రార్థన చేద్దాం. పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసము ప్రార్థన ద్వారా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే ప్రత్యేకమైన ప్రార్థనల కోసం అడుగుతున్నారో మనందరికీ కూడా దేవుడు మరియు మరీ తల్లి ఆశీర్వదించాలని, మన కుటుంబాలకు శాంతి సమాధానాలు ఇవ్వాలని, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మనం తరించిన తరపులు నెరవేర్చాలని ఈ రోజున మరీ తల్లి జన్మదిన వేడుకలలో భాగంగా సంతోషంగా మన మధ్య జరుగుతున్న మన సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఈ సంతోషాన్ని ఇదే విధముగా కొనసాగించే విధముగా మన జీవితాలు మరీ తల్లి ప్రార్థన ఫలితముగా ఫలప్రదముగా ఉండే విధంగా దీవించాలని ఉద్దేశంలో ప్రార్థిస్తున్నాను. మీ అందరి మనవులు ఈ దివ్య బలి పూజ సమర్పించడానికి మీకున్న ఉద్దేశాలు, ప్రార్థనలు అన్నిటినీ కూడా ఈ యొక్క పవిత్ర బలిపీఠంపై ఉంచి మీ ఉద్దేశాలన్నిటి కోసం ఇక మీద వచ్చే వాటన్నిటి కూడా పీఠంపై ఉంచి వాటి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి మీ మనవులను, మీ ఉద్దేశాల కోసం ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పిస్తూ వాటన్నిటిని కూడా ఇక్కడ బలిపీఠంపై ఉంచుతూ ఉన్నాం. స్లీవ్ కింద పెట్టు. చదవలేదని ఎవరు చింతించిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా మైక్లో చదవటం కంటే ఇదిగో బలిపీఠం పైనే మీ ఉద్దేశాలన్నీ ఉంచి ఉన్నాం. మీ ఉద్దేశాల కోసం ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. ఇక్కడ ఉన్న గురువులందరూ, నేను కూడా మీ ఉద్దేశాల కోసం ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, చిన్ని బిడ్డలారా, బటవాసులారా, నా సహోదర గురువులారా, మనందరం కలిసి మన మనసులో, మన హృదయంలో, మన యొక్క ప్రార్థనలో మనందరికీ ప్రియమైన తల్లి యేసు ప్రభువును మనకు అందజేసినటువంటి దేవుని తల్లి, మనందరికీ తల్లి అయినటువంటి మరియమాతకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా ఈనాటి ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తల్లి సన్నిధికి వచ్చి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆమె ప్రార్థనా సహాయంతో దేవుని దీవెనను, ప్రభు యొక్క దీవెనను మీరందరూ కూడా పొందుకోవాలని చెప్పి మీకున్న మనవులను, కోరికలను ఆ తల్లి వేడుదల ద్వారా, ఆమె యొక్క బలమైన ప్రార్థన మూలంగా దేవుడు మీకు అనుగ్రహించాలని చెప్పి మేము మనసారా ప్రార్థిస్తున్నాం. ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మీ ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమే కాదు ప్రపంచమంతటా కూడా ఈనాడు మరియ తల్లి యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఆమెను ఎంతగానో గౌరవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం ఈ గౌరవాన్ని ఆమెకు ఇస్తూ ఆమెను కొనియాడుతున్నామంటే అందుకు మూలం ఏమిటి? మనమేదో ఇది కనిపెట్టినది కాదు. దేవుడే ఆమెను గౌరవించాడు. సృష్టి ఆదిలోనే తాను ఎన్నిక చేసుకున్నటువంటి నూతన ఏవ స్త్రీ ఇదిగో మరియా. ఈ విషయాన్ని పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో మనకు తెలియజేసి ఉన్నాడు. కాలం ఆసన్నమైనప్పుడు ఆయన మన మధ్య ఒక స్త్రీ ద్వారా జన్మించెను అని. ఆ స్త్రీయే మరియా. ఏవ అనగా మరి స్త్రీ అనే అర్థం. నూతన ఏవ, తల్లి మరియా అని మనసు తన దూతను పంపి తన మాటలను తన దూత నోటిలో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, స్త్రీలందరిలో కూడా నీవు ధన్యురాలవు, నీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పబడింది. అంటే దేవుడే ఆమెను గౌరవించి ఉన్నాడు. దేవుడే ఆమెకు గొప్ప స్థానాన్ని అందచేసి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రభువు తాను కల్వరి గిరిపై శిలువ మీద రక్షణ బలిని సమర్పిస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న తన తల్లిని మనందరి తోహారు ద్వారా మనందరికీ తల్లిగా ప్రసాదించి ఉన్నాడు. తాను ఈ లోకానికి మన కోసం రావటానికి ఏ విధంగా మరియ తల్లిని ఎన్నిక చేసుకున్నాడో అదే విధంగా తాను సాధించినటువంటి రక్షణను, తాను చూపించినటువంటి మార్గాన్ని మనం అనుసరించటానికి, ఆ రక్షణను పొందుకోవటానికి మనకు కూడా ఆమె సహాయపడాలన్న ఉద్దేశంతో ఆమెను మనందరికీ కూడా తల్లిగా ప్రసాదించి ఉన్నాడు. అందుకే ఈ నూతన బాధ్యతను నెరవేర్చడానికే ఆమెను ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. ఆమెను పరలోకానికి, భూలోకానికి రాజ్ఞిగా చేసి ఉన్నాడు. ఆ రీతిగానే ఆమె పలు చోట్ల దర్శనమిస్తూ ఆనాడు కానాపల్లిలో ఏ విధంగా అయితే మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పాదో అదే విధంగా మనందరినీ కూడా ఇదిగో నేను ప్రభు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అని తాను విధేయించిన విధంగా మనందరం కూడా ఆ ప్రభు దాసులంగా, బిడ్డలంగా ఆయన మాట ప్రకారం జీవించాలి అని మనకు ఆమె పదే పదే గుర్తు చేస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆమె దేవుని ఆత్మ చేత నింపబడింది. అలాగే ఆత్మతో నింపబడిన ఎలిజబెత్ అమ్మ, నా దేవుని తల్లి నా వద్దకు రావట నాకు ఎలా సంభవించెను అని ఆమె ధన్యురాలుగా ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాము. ఆ తల్లి వలె మనం కూడా దేవుని మాట ప్రకారం నడుచుకుంటే, జీవిస్తే మనం కూడా ధన్యులం కాగలమని ప్రభువు సెలవించాడు.
ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా తోబుట్టువులు, నా బంధువులు అంటే ఎవరైతే ఆ తండ్రి చిత్తాన్ని తెలుసుకొని ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి, నా తండ్రి అని చెప్పటం ద్వారా మరియ తల్లి యొక్క నిజమైన ఘనతను, గొప్పతనాన్ని ఎత్తి చూపాడు. మరోవైపు ప్రభు మనందరం కూడా అలాంటి ధన్యతను పొందుకోవచ్చు. అందుకే ఆమె ఆదర్శాన్ని అనుసరించండి, ఆమె వలె మీరు కూడా విధేయులై దేవుని దీవెనను, ధన్యతను పొందండి అని మనకు చెప్పి ఉన్నాడు. తొలి ఏవ అవిధేయతతో మరి ఆ యొక్క మంచి చెడును తెలిసే ఆ ఫలాన్ని పోగొట్టుకుంటే, మరియ తల్లి నూతన ఏవగా తాను విధేయత చూపించి ఆ యొక్క జ్ఞాన ఫలము, రక్షణ ఫలమైనటువంటి క్రీస్తు ప్రభువును తన గర్భంలో ధరించగలిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆత్మచేత అనగా పవిత్ర ఆత్మచేత నింపబడినప్పుడు మనం కూడా ఎలిజబెత్ అమ్మ వలె దేవుని తల్లి అని మరియ మాతను మనం గౌరవిస్తాం, కొనియాడుతాం, ఆయన యొక్క సహాయాన్ని పొందుకుంటాం. కానీ దుష్టాత్మ చేత మనం నింపబడి ఉంటే సాతాను వలె ఆమెను తృణీకరిస్తాం. ఆమెను తృణీకరించడం అంటే దేవుడు మనకు ఇవ్వవలసినటువంటి ఆ ధన్యతను, ఆ వాగ్దానాలు మనకు మనం కాదనుకోవటమే అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, కాబట్టి ఇది దేవుని యొక్క ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటు అన్నది మనకు ఎంతో ధన్యమైనది. కానీ సాతానుకు అది భంగపాటు కాబట్టి మనల్ని అనేక విధాలుగా శోధిస్తుంది. దుష్టాత్మ చేత మనం నింపబడి ఆ తల్లి యొక్క ప్రాధాన్యతను, గౌరవాన్ని, గొప్పతనాన్ని, మనం ఆదర్శాన్ని తృణీకరిస్తే నష్టపోయేది మనమే అని గుర్తుంచుకుందాం. ఈ సత్యాలన్నిటిని కూడా ఈనాడు మనం ధ్యానిస్తూ, ఆ తల్లిని కొనియాడుతూ, ఆమెను గౌరవిస్తూ, ఆమె యొక్క ప్రార్థన సహాయంతో ప్రభు యొక్క దీవెనను పొందుదాం. అదేవిధంగా ఆమె యొక్క ఆదర్శాన్ని మన కళ్ళ ఎదుట కలిగి ఆమె వలె మనం కూడా దేవుని విధేయించి, దేవుని చిత్త ప్రకారం జీవించి మనం కూడా ధన్యులమవుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకుగాను మనం అర్పించే పవిత్రమైన దివ్య బలి పూజలో మనందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలి అని ఆశిస్తూ, మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైన తప్పిదముల నుండి, పాపముల నుండి దేవుడు మనకు అనుగ్రహాన్ని, క్షమాపణను దయచేయాలని ప్రార్థించుకుందాం. అందరం కలిసి చేతులు జోడించి కళ్ళు మూసు మన గాయక బృందం వారు పశ్చాత్తాప గీతాన్ని ఆలాపిస్తుండగా మనం మన తప్పిదాలకు, పాపాలకు పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ వేడుకుందాం. లేదా సర్వశక్తి గల సర్వేశ్వరుని చేత సహోదరి అందుచేత సహోదరులను ప్రేమితులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపగలరని బహుమానుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరి పాపములను మన్నించి మనకు నిత్య జీవమును, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొని యోగ్యతను ప్రసాదింతురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ఇప్పుడు దేవాది దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ అందరం కలిసి మహోన్నత గీతాన్ని మన గాయ బృందంతో ఆలకిద్దాం.
జీవులకు శాంతి ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మీ భక్తులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. నేడు పవిత్ర కన్యైన మరి మాత జన్మదినము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుడు. ఈనాడు మీ సన్నిధిలో చేరి ఈ పుణ్యక్షేత్రములో ఆమె యొక్క ప్రార్థనా సహాయముతో మేము అడుగు వారందరి మనవులను
దయతో ఆలకించండి. వారి వారి ఉద్దేశాలను మీరు గుర్తించి ఎవరికి ఏ విధముగా మీ యొక్క దీవెనలను అవసరమో ఆయా విధముగా ఆ తల్లి యొక్క బలమైన ప్రార్థన వేడుదల ద్వారా అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంపపై కొట్టుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. అయినను ఇజ్రాయేలీలను ఏలబో వాడు నీ నుండియే ఉద్భవించును. పురాతన కాలమున మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాత్కరించువాడు. ప్రసవమగు స్త్రీ శిశువును కను వరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట అతని సహోదరులలో శేషించిన వారు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభు అయిన దేవుని ప్రభావముతోనూ తన మందను మేపును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. ఇది ప్రభు వాక్కు.
మిగతా వారిని డిస్టర్బ్ చేయకుండా ఎవరి స్థలాల్లో వాళ్ళు అక్కడే కూర్చున్నట్లయితే పూజ అనేది కొనసాగించుకుంటారు. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు
గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులు మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రుడవుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైంది. కాని వారిరువురును కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు.
ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. విచారణను మా విచారణ గురువులను మతవాసులను సంఘ పెద్దలను విరివిగా ప్రేమించండి. వారి చుట్టూ మీ రక్షణ కంచెను నిర్మించి వారిని సదా మీ దివ్య మార్గంలో నడిపించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన దేవ, మీకు జన్మనిచ్చిన మరీ మాతను మాకందరికి తల్లిగా ప్రసాదించినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాము. మా కథోలిక మహిళను మాతృమూర్తులకు
చక్కని విశ్వాస వరములు దయచేసి ఆ విశ్వాసాన్ని మా సంతతికి వారసత్వముగా ప్రసాదిస్తున్న స్త్రీలందరికీ ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారి కుటుంబ జీవనములో సంతోష సమాధానాలను, ఆత్మ సంతృప్తిని సమృద్ధిగా నందించి వారిని సదా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోక పాలక, మీ మాతృమూర్తిని శరణుజొచ్చి ప్రార్థించిన వారిని మీరెప్పుడు చేయి విడువరని మా దృఢ విశ్వాసం. బాధలలో, సమస్యలతో, ఇబ్బందులతో, అనారోగ్యంతో మీ పవిత్ర పాదముల చెంత చేరి కన్నీటితో మొరపెడుతున్న మమ్ము, మా కుటుంబాలను మీ అభయ హస్తముతో దీవించి మా జీవిత సుడిగుండాలను ఎదుర్కొనే బలమును దయచేసి మీ కృపా కటాక్షములతో సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శక్తి సంపూర్ణుడా, మా సంఘములో నిరాదరణకు, వివక్షతకు గురి అవుతున్న మహిళలను, వితంతువులను, ఒంటరి స్త్రీలను, ఎటువంటి ఆదరవు లేని వారిని మీకు సమర్పించుచున్నాము. వారందరినీ చేయి పట్టి ముందుకు నడిపించి వారికి ఆత్మవిశ్వాసమును, సమాజములో గౌరవమును, ఆర్థిక స్థిరత్వమును కలిగించి బంగారు భవిష్యత్తు ఒసగుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, మనవులను, కోరికలను అన్నింటినీ కూడా ఒకసారి మనం చేసుకుందాం. వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో బలిపీఠంపై ఉంచి మరియు తన యొక్క వేడుకల ద్వారా వారికి ప్రభు మనం ప్రసాదించాలని మనం కోరుకుంటూ అందరం కలిసి మంగళ వార్త చెప్పుకుందాం. దేవవర ప్రసాదము చేత మీరే మీ గర్భఫలముకు చేసు ఆశ్రయింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించడము. ప్రేమల మా సర్వేశ్వర మా తండ్రి, ఇక్కడ చేయనటువంటి ప్రతి వ్యక్తి యొక్క ప్రార్థన కూడా మీకు సమర్పిస్తున్నాము. మరియు తన యొక్క ప్రార్థనను, వేడుకలను దయచేసి ఆమెతో కలిసి మేము మీకు అర్పిస్తున్నటువంటి కోరికలను, ఈ అవసరాలు వీటన్నింటినీ కూడా దయతో ఆలకించండి, అంగీకరించండి. మీ చిత్త ప్రకారం వాటన్నిటినీ మాకు దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మేము మనవి చేయించున్నాము.
దేవుని మనసు కలిగి అర్పితుము కానుకలు అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. పూజలు అర్పించును నాదు హృదయం. పూజలు అర్పింతును నాదు హృదయం. గగమరి నిస గగని పమప గగమరి నిస సరి సరి గగని గగ. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సమర్పిస్తున్నటువంటి అప్పని సర్వశక్తి గల సర్వేశ్వరుని అంగీకారముగా ప్రార్థించండి. మన ప్రయోజనం తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించను కాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తు మానవత్వము మాకు తోడ్పడును గాక. తండ్రి అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వములకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవము చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి ఆమె విముక్తి గావించి మా ఈ బలి అర్పణలను మీకు ప్రీతి మాత్రమన్నట్లు కృప చూపుడు. మా యొక్క మనవులను, కోరికలను, అవసరాలను గుర్తించి మీ చిత్త ప్రకారం మాకు అనుగ్రహించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మీ ఆత్మతోను ముందురుగాక. మీ మనసులను పుణ్యమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మేము పరిశుద్ధ కన్య మరియ యొక్క జననము సంస్మరణగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుతున్నాము. ఆ మాట పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్థుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించారు. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండల మండలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు ఈ స్తుతులను పాడుచున్నారు. వారులను ఆ స్వరములను ఏకం చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏం చేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. అందరూ మౌనంగా భక్తితో విశ్వాసంతో ప్రార్థనలో ఎక్కి ఉంటాం. ప్రభు మన ప్రార్థన మన్నించి మన మధ్యకు ఈ దివ్య విందుగా ప్రభు విందుగా మన మధ్యకు వెంచి ఇచ్చినారు. ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాం. పిత, మీరు నిజముగా పవిత్రుడు. ఈ సృష్టి అంతయు మేము స్థుతించుతా యుక్తము. ఏదైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ నామమునకు నిర్మలమైన బలిని అర్పించటకై ప్రజలను మీరు నిరంతరము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొడుతున్నాము. ఈ విధమైన మా ప్రభువు మీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అమలుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుతున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పూజించుడి. ఏమైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా దివ్య శరీరం.
ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పాలన చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడి దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రభువా, మేము మరణమును విడిచెదము, మేము తాను చాయము, మీరు మరలా వచ్చుకొనుటకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేచేయుదురని ఎదురు చూచునే ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తూ ఉన్నాము. మీ పవిత్ర శ్రేష్టమైన కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిపాదుచున్నాము. తమ మరణము ద్వారా మాకు మీతో సత్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉంటున్నట్లుగా దయచూపు. వారే మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించును గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియ మాతతోను, ఆమె విరక్తత్వ భర్త అయిన పునీత జోజప్ప గారితోను, ధన్యులైన మీ అపోస్తలులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సత్యపరిచి పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడు మా నీరు జగద్గురువును, మా ప్రకాశం మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ ఈ లోకం విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకోవడం, మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల వేరులను లోకములకు దయచేయించున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు తాను ఈ లోకానికి సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అన్న ఆ సత్యం ఏమనగా దేవుడు మనందరికీ తండ్రి, మనందరం ఒక్క దేవుడి బిడ్డలం, ఏక కుటుంబమై ఉన్నామని. మనందరికీ తండ్రి అయిన దేవుని అందరూ కూడా సకల మానవాళికి కూడా ఏ విధంగా ప్రార్థించాలి అని కూడా ప్రభు ఏమని నేర్పించి ఉన్నాడు. అందరూ కూడా చెప్పదగిన ప్రార్థన ఈ యొక్క పరలోక ప్రార్థన. ప్రభు నేర్పించిన ఈ ప్రార్థన ద్వారా అందరం కూడా ఏకకంఠంతో అందరికీ తండ్రి అయిన దేవుని ప్రార్థించుకోగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వడ్డించండి. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మా శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి, వ్యాధి బాధల నుండి సర్వదా మమ్ము కాపాడండి. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ సత్య ఏక కథోలిక అపోస్తలిక శ్రీ సభ యొక్క విశ్వాసం వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ శ్రీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి, సమాధానం, ఆరోగ్యం ఎల్లప్పుడూ తల్లి గోడూరు వెలాంగని ఆరోగ్య మాత ప్రార్థన సహాయంతో ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ప్రభునందు ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, ఆ పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపును. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపును. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపమును పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. గొర్రె పిల్ల ముందుకు పిలువబడిన వారు తండ్రిలు స్వస్థత పొందును.
నా సైజ్ చూడండి. స్టార్టింగ్ కి లాస్ట్ బిట్ ఇస్తే ప్రసాదాన్ని ఇస్తారు. కాబట్టి భక్తితోటి ప్రార్థనలో ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు ప్రభు పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చను మనం. నింగి దిగిన నీతి సూర్యుడస్తమిచిన గిరిది. కరుణా క్షమాపణలు పొంగి పొరిలే దైవ నిచ్చనీది. ఇహము నుండి పరమునకు సోపానగిరిది. తండ్రి దేవుడే మనకు ఏర్పరిచిన సిరిది. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. నిత్య జీవమిచ్చుటకు యేసు పంచిన భోజమిది. శాంతి సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది.
తరతరాల జనావళికి దైవ సాన్నిధ్యమిది. సర్వరోగ పీడితులకు ప్రభు వసగు వైద్యమిది. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ బిందు నిత్య జీవ బిందు, పరము నుండి వచ్చిన ప్రేమ బిందు. జీవ బిందు నిత్య జీవ బిందు, పరము నుండి వచ్చిన ప్రేమ బిందు. శత్రువులను ప్రేమించు పరోపకారి విందు ఇది. అపకారికి ఉపకారము నేర్పిన జీవదారి విందు ఇది. వేడుకగా స్మరణీయ విందు, పర్వాద విందు, వేడుకగా నిత్య జీవ బిందు, పరము నుండి వచ్చిన ప్రేమ జీవ బిందు. నిత్య జీవ బిందు, పరము నుండి వచ్చిన భజన. కీర్తింతు దేవా నీ నామము, నా జీవితములో చేసిన మేలులకు. భజింతు దేవా నీ వాక్యము, నా ప్రాణనాథుడా యేసయ్యా. ఓ యేసయ్యా, కీర్తింతు దేవా నీ నామము, నా జీవితంలో చేసిన మేలులకు.
మట్టి ముద్దకి నీ రూపమునిచ్చి నీ శ్వాసను ఊది జీవమును వసగి చేరదీసి ఆదరించి ఆనందమునిచ్చితివి నీ గ్రంథములు నా నామమును రాసితివి జీవితములో చేసిన మేలుల భజింతు దేవా నీ వాక్యము నా ప్రాణనాథుడా యేసయ్యా ఓ యేసయ్యా కీర్తింతు దేవా నీ నామము నా జీవితములో చేసిన మేలులకు నీవు నన్ను పిలచి సేవకునిగా మలచి నీ ఆత్మతో నింపి అభిషేకమును చేసిది కీర్తింతు దేవా నీ నామము నా జీవితములో చేసి ఓ యేసుని మాత మా తల్లి వ్యాధి బాధలతో పాపమలినమైన హృదయాలతో ఈ దరి చేరిన ఈ విధమైన మమ్ము దయతో వీక్షించమని దీనతతో మేము ప్రార్థించుతున్నాము. దేవుల జనని అయిన మీరు సకల మానవుల మాతయే ఉన్నారు. దయా ప్రేమల తల్లి పాపుల శరణమా పరమ పవిత్ర జనని వేలాంగని ఆరోగ్య మాతగా ప్రార్థించు మేము మా జీవితాంతమున ఈ దివ్య కుమారుడైన యేసుని పరలోక రాజ్యమున ప్రవేశింప అవసరమైన దివ్య వెలుగును మాపై ప్రసరించండి. ఈ జీవన యాత్రలో మాకు తోడుగా నుండి పాపులను ముందుకు నడిపించండి. మాము సకల కీడుల నుండి అనారోగ్యముల నుండి కాపాడండి. మాము ఈ దివ్య కుమారుని సాన్నిధ్యమునకు చేర్చండి. ఇప్పుడు మన మనస్సులోని మన వ్యక్తిగత అవసరాలను, మన కుటుంబ అవసరాలను, ప్రతి అవసరాన్ని కూడా మరియ తల్లి పాదాల చెంతకు దేవుని సమక్షానికి తీసుకొని వచ్చి ఆ తల్లి ఆశీర్వాదం కోసము ప్రార్థించుకుందాం. ఈ మా మనవులను దేవుని మహిమ కొరకు, మీ యొక్క ఘనత కొరకు, మా రక్షణార్థము దయచేయండి. ఆమేన్.
పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహించండి. మా యొక్క అప్పులని వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. దేవుని వారి మీద ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పిల్లలు పుట్టునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు మరెప్పుడును సదాకాలం నీకు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ కొడుగుడు వెలాంకని ఆరోగ్యమాత, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కొడుగుడు వెలాంకని ఆరోగ్యమాత, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కొడుగుడు వెలాంకని ఆరోగ్యమాత. మా కొరకు ప్రార్థించండి. చివరి ప్రార్థనకై అదే విధముగా నిలబడి చివరి ఆశీర్వాదాన్ని కూడా స్వీకరిస్తాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా మీరు మీ సంఘమును పూర్తీకరించితిరి. కన్య అయిన మరియమాత ఉద్భవం సమస్త లోకములకు ఆశాజనకముగాను రక్షణ హృషోదయంగాను ఉందని కనుక మీ సంఘం ఆనందంతో ఉప్పొంగినట్లు అనుగ్రహించు. ఈనాడు మీ ఆలయ సన్నిధిలో చేరి మేము ప్రార్థించు మీ భక్తులందరినీ దీవించండి. వారి మనసులో ఉన్నటువంటి ప్రార్థనలు, వారి యొక్క అవసరాలను, కోరికలను మన్నించి మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించండి. ఎవరికి ఏ విధంగా మీ దీవెనలు అవసరమో ఆయా విధముగా వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. మా యొక్క దేశములు, దేశ పాలకులను, అధికారులను, మా యొక్క రాష్ట్రములను, రాష్ట్ర పాలకులను, అధికారులను అందరినీ ఆశీర్వదించు. వారు చక్కగా పరిపాలించుటకు, ప్రజలకు మేలు చేయటకు అవసరమైన జ్ఞానము, వనరులను, శక్తిని, సామర్థ్యములను ప్రసాదించండి. ప్రతి కుటుంబంలో ఆశీర్వదించండి. తల్లిదండ్రులు దీవించి తమ కుటుంబంలో పోషించుకునేటప్పుడు వారికి అవసరమైనటువంటి జ్ఞానములను, వనరులను, వసతులను సమర్పించండి. మా సమాజంలోని యువతి యువకులను దీవించండి ప్రభువా. వారి సన్మార్గంలో నడిపించండి. సాతాను శోధనలకు వారు గురి కాకుండా మీ యొక్క వాక్య వెలుగులో నడుచుకున్నంత అనుగ్రహం దయచేయండి. ఎన్నో విధములైన శోధనలకు, బలహీనతలకు గురికైతున్న యువతి యువకులకు మీరు విముక్తిని ప్రసాదించండి. మీరు ప్రసాదించే శక్తి ద్వారా అన్నిటినీ అధిగమించగల బలమును కలిగి ఉన్నట్టుగా చేయండి ప్రభువా. చిన్న బిడ్డలను ఆశీర్వదించమని కోరుతున్నాము తండ్రి. వారి మంచి భవిష్యత్తు దయచేయండి. మీ దూతల ద్వారా వారి ఎల్లప్పుడూ సంరక్షించి కాపాడండి. వ్యాధులతోనూ అనారోగ్యంతోనూ బాధపడుతున్న వారికి పరిశుద్ధ కోడు వివరాంతరి ఆరోగ్యవాత ప్రార్థన బలం ద్వారా వారికి మీ యొక్క స్వస్థతను ఆయా ప్రసాదించండి ప్రభువా. మా కుటుంబంలో, సమాజంలో ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. వారి పట్ల మేము ప్రేమ ఆదరణ కలిగి మీ యొక్క దీవెనలు పొందినట్టు మా మేము ఎదుర్కొన్న సమస్యలను, నష్టాలను, బాధలను అధిగమించగల శక్తి, బలమును మాకు ప్రసాదించండి. ప్రపంచంలోనూ మా దేశంలో శాంతి సమాధానాన్ని నెలకొల్లాగా చేయండి. అందరినీ కూడా సురక్షితంగా మా యొక్క గృహములకు చేర్చడం మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాము. పరిపూర్ణ పరముగల దేవుడి దీవెన పొందుటకై అందరూ చేతులు జోడించి శిరవ వంచి ప్రార్థించండి.
ప్రభు మీతో ఉండుగాక. పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రసవం ద్వారా మహాకరికరముతో మానవుడి కోసం తలపెట్టిన దేవుడు మేము అందరికీ దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదుగాక. మరియ తల్లి ద్వారా జీవిత భక్తులు పొందాల్సిన మీరు ఆమె అందజేయు ప్రార్థనా సహాయము ఆదర్శము ఎల్లప్పుడూ కలిగి ఉందురుగాక. పరిశుద్ధ మరియ మాత యొక్క జన్మదిన మహోత్సవములు ఘనముగా కొనియాడుతూ ఈ పరిశుద్ధ కోడూరు గలాంగని ఆరోగ్య మాత పుణ్యక్షేత్రములో సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందములకు వరములను స్వర్గీయ బహుమతులను శాంతి సమాధానము ఆయన ఆరోగ్యములను కలిగి ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా దీవించి కాచి కాపాడుగాక. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ మరియు మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన యొక్క నెల్లూరు కోడూరు సముద్ర తీరంలో చేసినటువంటి కోడూరు గలాంగని ఆరోగ్య పుణ్యక్షేత్రంలో అందరికీ కూడా మరి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ప్రభు యొక్క దీవెన ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థించి సహోదరి సహోదరు ద్వారా ఉత్సవాన్ని ఎంతో అర్థవంతంగా ఆధ్యాత్మికంగా కొనియాడుటకు ఎన్నో విధాలుగా ఎంతో మంది శ్రమించుకున్నారు. ఎంతో కమిటీలుగా ఏర్పడి ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కృషి కలిసి ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరుగా పంచుకుంటూ నా తరఫున అందరి తరఫున కూడా వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రభు యొక్క దీవెనలు తెలియజేస్తున్నారు. వారు చూపిన ఆసక్తి తప్పకుండా గుర్తించి వారికి అన్ని విధాలుగా చేయాలని ప్రార్థిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రం యొక్క డైరెక్టర్ మరియు సాధనటువంటి వాళ్ళ రూమ్ రాస్తున్నారు. చాలా మంది చూసి దర్శకులు చాలా ఎక్కువ ఫాదర్ గారు మరి ఎంతో చక్కగా అన్నింటినీ కూడా బాగా ఆర్గనైజ్ చేస్తూ అందరికీ తీసుకుంటూ చక్కగా ఈ నవల ప్రాంతాలు అయిపోయింది. ఈనాటి ఒక వేడుక అయిపోయింది. ఎంతో బాగా జరగడానికి అందరికీ కూడా ఆధ్యాత్మికమైన మేలు ఆ పని యొక్క సాధన సహాయం ఫలితంగా ప్రభు యొక్క జీవనం నడిపించడానికి వారు ఎన్నో శ్రమించి ఉన్నారు. వారిని ఆదరణ అందరి తరఫున కూడా వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు వారిని జీవిస్తూ వారి మంచి ఆయన ఆరోగ్యాలు దయచేసి వారి పనులన్నీ వారి సహాయకులు ఉన్నారు. అయితేనేమి మరియు ప్రకాష్ అయితేనేమి మరి మా యొక్క సిస్టర్స్ అయితేనేమి మరి ఎంతో మంది యువకులు మరి సంఘటనలు అందరికీ ఎక్కువ మంది స్థానికంగా సహకరిస్తున్నారు. అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రభు ప్రార్థిస్తున్నాను. ఇక అందరూ కూడా ప్రభు ఫాదర్గానే స్వయంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరి ఇక్కడ విశేష గురువులందరికీ
అనవాసులకి విశ్వాసులకి అందరికీ ఒకటోసారి నా యొక్క శుభాకాంక్షి తెలియజేస్తున్నాను. సమాధానంతో క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు నా తరపున కూడా మీకందరికీ ఈ రోజున మరియ తల్లి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నేను గంగా ఆవిష్కరణ రోజు చెప్పినట్టు మరియ తల్లి పండుగ అని అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ లేనటువంటి ఉత్సాహం, ఆశ, పండుగలు జరుపుకోవాలనేటువంటి ఆశ, పట్టుదలతోటి ఎక్కడెక్కడి నుంచో ఎంత దూరాల నుంచో ప్రయాణమై వస్తాం, వెలుబడి పూజలో పాల్గొంటాం, ఇక్కడ కొద్దిసేపు సమయాన్ని గడుపుతాం. ఇదంతా కూడా మనకి దేవుని ఆశీర్వాదం కోసము మరియ తల్లి మీద ఉన్నటువంటి మనకి గౌరవము, మరియు మరియ తల్లిని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన నెరవేరుతుంది అనేటువంటి నమ్మకం. కాబట్టి ఈ రోజున మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు తెలుసుకోవాల్సింది దేవాది దేవునికి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకోకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. 29వ తారీఖున కూడా వర్షాలు పడింది. దానికి దేవుని ఆశీర్వాదంగా భావించి ఆ దేవుని ఆశీర్వాదంతో మరియ తల్లి జన్మదిన వేడుకలను మొదలు పెట్టామని అనుకున్నాం. ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి మంచి వాతావరణం నుంచి కాపాడినందుకు దేవునికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉన్నాను. తరువాత ఈ రోజున మన మధ్యలో ఉన్నటువంటి మన నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు ఎంపీ ప్రకాష్ గారు, మరియు మన మధ్యలో పిల్లి అద్వైత దాస్ పీఠాధిపతులు కూడా లేదు. వీరిరువురికి కూడా నా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఎందుకు అంటే పండుగ సమయంలో అనేక సార్లు మీటింగ్లు కానీ, లేకపోతే పండుగ విషయాలు మాట్లాడటానికి కానీ, పండుగ ఏ విధంగా చేయాలి అని మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఎంతో ఓపిక కూర్చొని ఈ పండుగ గురించి మాట్లాడి ఏ విధంగా చేయాలని సలహా ఇచ్చి చేసేవారిని ఎంకరేజ్ చేసి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నారు. కాబట్టి వారి ప్రార్థనా పూర్వకంగా వారు చేసినటువంటి వారు ఇచ్చినటువంటి సలహాలు కానీ మనందరి తరపున కూడా నేను వారికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. రెండవదిగా విషయంగా చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి మా తోటి గురువులు వారి టీచర్, వారి ప్రకాష్, మరియు కన్యాశ్రీ ఇక్కడ సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవ సిస్టర్స్, మరియు అక్కడ ఉన్నటువంటి సెయింట్ మేరీస్ సెకండరీ స్కూల్ పిల్లలు, వీళ్ళందరూ కూడా నాతో కలిసి చాలా ఓపిక సహనంతో దాదాపుగా 2 నెలల నుంచి ఈ పని చేస్తున్నారు. వీరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాలలో ఉన్నటువంటి యువకులు కూడా చాలా ఓపిక అన్ని విషయాల్లో కూడా నాతోటి సహకరించి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరుగా నేను నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి కరెంట్ పనివారు కానివ్వండి, కార్పొరేట్ పనివారు కానివ్వండి, స్థలాన్ని శుభ్రం చేసినటువంటి వారు కానివ్వండి, వీరందరూ కూడా నాతో సహకరించి పనిచేశారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనకి తాగునీరుకు సహాయం చేసినటువంటి చిరుమన కరుణాకర్ హరిప్రసాద్ గారు, వీరు సొంతగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడవలసినటువంటి వారితో మాట్లాడి ఈ తాగునీటి వసతిని సమకూర్చారు. కాబట్టి వారికి నా తరపున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదే విధంగా పేరు విషయంలో చింతారెడ్డిపాలెంకి చెందినటువంటి యువకులు, ముఖ్యంగా చిన్నరాజా, గిరీష్,
మరియు ఆ విచారణ చెందినటువంటి వారు వాళ్ళే దానికి అయినటువంటి ఖర్చును పెట్టుకొని అలంకరించి సిద్ధపరిచారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనము మాట్లాడుకోవాల్సింది వంట కమిటీ, వంటకు సహాయం చేసినటువంటి వారు ఫాదర్ రొసారియో, వారి కమిటీ మరియు వారి ముఖ్య పాత్ర పోషించినటువంటి గిరీష్ అందరినీ కూడా ముందుంచి నడిపించి ప్రతిరోజు కూడా 6వ తేదీ నుంచి మనకి సకాలంలో భోజన సదుపాయాలను అందించారు. ఇంతమందికి భోజన సదుపాయాలు 3 రోజులు అందించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ మీరు చూపినటువంటి చొరవ, తీసుకున్నటువంటి శ్రద్ధ మనమందరం కూడా తృప్తిగా భుజించగలిగాం. వారికి నా కృతజ్ఞతలు. దాదాపుగా నెల్లూరు పట్టణము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కన్యాస్త్రీలందరూ కూడా ముఖ్యంగా SIJ సిస్టర్స్ 3 రోజుల నుండి ఇక్కడే ఉండి సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బెత్లెహేమ్ సిస్టర్స్, మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్, హోలీ క్రాస్ సిస్టర్స్, ఇమాక్యులేట్ సిస్టర్స్ సున్నపట్టి నుంచి, JMJ సిస్టర్స్, మిగతా సిస్టర్స్ అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తూ నాకు సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాలంటీర్స్ గా పనిచేసినటువంటి బాలప్రసాద్ సార్, వారి బృందము, లేని మండలం నుంచి వచ్చినటువంటి యువకులు, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా డెకరేషన్స్ కి సహాయం చేసినటువంటి మరియాపురం యువకులు, వారు అన్నం దగ్గర కూడా, భోజనాల దగ్గర కూడా సహాయం చేశారు. వారికి కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కోయల్ మంచి సంగీతాన్ని అందించి పూజకు ఒక అర్థాన్ని తీసుకొచ్చేటువంటి పాటలు పాడినటువంటి కోయల్ని లీడ్ చేసినటువంటి డేవిడ్ కు మరియు ఫాదర్ కు, జయకుమార్ కు నా కృతజ్ఞతలు. మరియు దాంట్లో ఉన్నటువంటి వారి బృందానికి అందరికీ, ఆ కోయల్కు స్పాన్సర్ చేసినటువంటి సురేష్, వారి కుటుంబానికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు నవదిన ప్రార్థనల కోసం విచారణ నుంచి వచ్చినటువంటి గురువులు, వారితో పాటు వచ్చినటువంటి విచారణ ప్రజలకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. పోలీస్ శాఖకు ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగకుండా వాళ్ళు పహారా కాస్తూ సక్రమంగా అంతా కూడా తీసుకున్నందుకు వారికి, మరియు సకాలంలో బస్సులకు సదుపాయం చేసినటువంటి RTC శాఖకు, ఈ విద్యుత్తుకు ప్రత్యేకంగా సహాయం చేసినటువంటి విద్యుత్ శాఖకు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రియుల సహోదరులారా, నేను కృతజ్ఞత తెలపాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వీరందరే, ఈ పండుగకు వచ్చినటువంటి వీరందరే. ఎందుకు అంటే ఈ పండుగ జరపటము అనేది చాలా వ్యయంతో కూడినటువంటి పని. చాలా మంది చేసినటువంటి ఆర్థిక సహాయం, చేసినటువంటి ప్రార్థనలే ఈ రోజు మనము ఈ పండుగను ఫలప్రదముగా, అర్థవంతముగా చేసుకోగలం. కాబట్టి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలోనికి మన నాయకులు, తెలుగుదేశం నాయకులైనటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రావాల్సి ఉన్నది. కానీ వారు అనేక అనివార్య కారణాల వల్ల వేరే స్థలంలో పోవాల్సి వచ్చింది. కానీ తాను రాలేకపోయినా కానీ తన తరపున తన సహోదరుడు సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పంపించారు. వారితో పాటు బొమ్మి సురేంద్ర గారు, గంగాధర్ గారు, ఇంకొంతమంది వీర సభలు కూడా వస్తున్నారు. వారందరికీ కూడా మనము ప్రత్యేకంగా ఆహ్వానించుకుంటాం. మరియు వారందరికీ కూడా మన కృతజ్ఞతలు, అభినందనలు తెలుసుకుంటాం. ఒక 2 నిమిషాలు ఆగినట్లయితే వాళ్ళందరూ కూడా మన మధ్యలోకి వస్తారు. అప్పటి వరకు కూడా మనము మరియ మాత
చివరి భాగము పాడుతుంది.